ఏపీలో పీపీపీ వర్కౌట్ అవుతుందా? ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వైసీపీ అధినేత జగన్ వార్నింగ్లతో మెడికల్ కాలేజీలకు కూటమి ప్రభుత్వం టెండర్లు పిలిచినా కూడా ఒక్కటంటే కేవలం ఒక్కటే టెండర్ వచ్చిన పరిస్థితి. దీంతో ఎట్టి పరిస్థితుల్లోనూ తగ్గొద్దని ఏపీ ప్రభుత్వం డిసైడ్ అయింది. మరి మిగిలిన వాటి విషయంలో ప్రభుత్వం ఏం చేయబోతోంది? రీటెండర్లు పిలిచినా కూడా మళ్ళీ ఎవరైనా బిడ్లు దాఖలు చేసే పరిస్థితి ఉందా లేదా అన్నటువంటి డౌట్స్ వ్యక్తమవుతున్నాయి. రైట్, నాగేశ్వర్ గారు, ఇప్పుడు పీపీపీ విషయంలో రీటెండర్ల విషయంలోనైనా ప్రభుత్వం ఆశించినటువంటి పరిస్థితి వస్తుంది అనుకోవచ్చా ఏమైనా? అంటే మీకు 2025లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడ్డ ఇష్యూ పీపీపీలు. ఇది రాజకీయంగా ఏ ప్రభావం చూపుతుంది, ఎన్నికల్లో కూటమిని దెబ్బతీస్తుందా, ఆ స్పెక్యులేషన్స్ నేను వెళ్ళడం లేదు. కానీ హలో వినిపిస్తుంది సార్, చెప్పండి. హలో హలో సార్ చేయండి, క్లియర్గా వినిపిస్తుంది. రైట్, పీపీపీ విషయంలో పీపీపీ పద్ధతిలో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. అయితే దానికోసం టెండర్లు కూడా పిలిచింది. కానీ కేవలం ఒక్క కాలేజీకి మాత్రమే టెండర్ వచ్చింది. దీనికి కారణం ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా తీవ్రంగా దీన్ని వ్యతిరేకిస్తోంది. ఎస్ సార్ వచ్చారు. ఎస్, ప్లీజ్ కంటిన్యూ చేయండి సార్. లైవ్లోకి జాయిన్ అయ్యారు మళ్ళీ. అంటే మీకు 2025లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా ఉపయోగపడ్డ ఇష్యూ పీపీపీ. మీకు వివిధ సర్వేలు, ఇప్పుడు అది ఒక్కపట్లాగా లేదు, ఎన్నికల సమయంలోనే సర్వేలు కాదు, ప్రతిరోజు నిరంతర సర్వేలు జరుగుతూ ఉంటాయి, డైలీ ట్రాకర్స్ వచ్చేసాయి. ఇప్పుడు అన్ని ఇష్యూస్ కన్నా ప్రభుత్వం బాగా ఇరకాటంలో పడ్డ ఇష్యూ పీపీపీ. మీకు సూపర్ 6 పైన చంద్రబాబు పైన భారీగా అసంతృప్తి ఉందని జగన్ భావిస్తున్నాడు. కానీ క్షేత్రస్థాయిలో అలా లేదు. సూపర్ 6 పైన జనరల్గా ఓవరాల్గా సాటిస్ఫాక్షనే ఎక్కువ ఉంది. అఫ్కోర్స్ ఇంకా కొన్ని అమలు చేయకపోవచ్చు, కానీ బట్ స్టిల్ లార్జర్ మ్యాక్రో లెవెల్లో చూస్తే సాటిస్ఫాక్షన్ ఉంది. అలాగే టీడీపీ జనసేనల మధ్య క్షేత్రస్థాయిలో అక్కడ ఇక్కడ కొన్ని విభేదాలున్నా రెండు పార్టీల మధ్య నాయకత్వ స్థాయి నుంచి ఓటర్ల స్థాయి వరకు ఆ కెమిస్ట్రీ పర్ఫెక్ట్గా ఉంది. అందువల్లనే మీకు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2024 ఎన్నికల్లో కనిపించిన రాజకీయ వాతావరణము, ప్రజాభిప్రాయము 2026 ఎంటర్ అవుతుంటే కూడా పెద్దగా మార్పులేదు. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్గా ఉన్న అంశం ఏంటంటే 2024లో తనకు వచ్చిన 40% ఓటింగ్ను 1.5 years తర్వాత కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూటమి దాడి నిర్బంధం ఉన్నా కూడా నిలబెట్టుకోగలుగుతుంది. అక్కడి నుంచి ఎంత పెంచుకుంటామన్నది కీలకం. సో ఆ పెంచుకోవటానికి ప్రభుత్వం పట్ల వ్యతిరేకతగా ఉన్న అంశాలన్నింటినీ ఏరుకోవాలి, వాటిపైన పోరాడాలి. అమరావతి ఇష్యూ పైనేమో జగన్ ఏమీ చేయలేడు, ఎందుకంటే జగన్కు ఆ అవకాశమే లేదు. సో అమరావతిలో మీకు నారాయణ ముందు ఒక రైతు గోడు వినిపించుకుని కుప్పకూలిండని ఇలాంటి ఎన్ని చెప్పినా అమరావతి ఇష్యూలో జగన్మోహన్ రెడ్డి గతంలో అనుసరించిన ఓ విధ్వంసక విధానం వల్ల అమరావతిలో అవకాశమే లేదు. సో ఇక దేనిపైన చంద్రబాబు నాయుడు ఎదుర్కోవాలి? జగన్ నమ్ముతున్నది ఏంటంటే సూపర్ 6 పైన బాగా వ్యతిరేకత ఉందని నమ్ముతున్నాడు. అది వాస్తవం కాదు. ఇక వ్యతిరేకత ఉన్నది ఉద్యోగ కల్పన పైన ఉంది. కొంత అసంతృప్తి ఉంది వ్యతిరేకత కాకపోయినా. 20 లక్షల ఉద్యోగాలను ప్రామిస్ చేశారు. ఇప్పటికైతే పెట్టుబడులు వస్తున్నాయి కానీ ఉద్యోగాలు రావడం లేదు. ఆ పెట్టుబడులు కూడా ఎంఓయూలు ఎంత మేరకు అది గ్రౌండింగ్ అవుతాయనేది క్వశ్చన్ మార్కు. అలాగే మీకు రైతుల సమస్యలపైన వ్యతిరేకత ఉంది. అందుకే జగన్ 2025లో మిర్చి రైతు, మామిడి రైతు, పత్తి రైతు అంటూ రైతుల అంశాలపైన కార్యాచరణ చేపట్టాడు. స్థానికంగా ఎమ్మెల్యేలపైన తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబు నాయుడు అనేక సార్లు చెప్పింది మంత్రులపైన వ్యతిరేకత ఉంది, మంత్రులు సరిగా పనిచేయడం లేదు, ఎమ్మెల్యేలు పనిచేయడం లేదు, కలెక్టర్లు పనిచేయడం లేదు, ఒక్క తాను పవన్ కళ్యాణ్ లోకేష్లే పనిచేస్తున్నారని ఎన్నోసార్లు చెప్పాడు. ఆంధ్రజ్యోతి లాంటి పత్రికల్లో పతాక శీర్షికలు కూడా వచ్చింది. అందువల్ల అది కాస్త వైఎస్ఆర్ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న అంశం. కానీ అక్కడ కూడా సమస్య ఏంటంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ వాజ్ నో డిఫరెంట్. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా ఇదే పరిస్థితి. మంత్రులు డమ్మీలు చేశాడు, ఎమ్మెల్యేల పట్ల బాగా వ్యతిరేకత ఉండే. ఇవాళ టీడీపీ కూటమి ఎమ్మెల్యేలపైన ఏ రకంగా ఇసుక దందా, మద్యం దందా, భూమి దందా అనే విమర్శలు ఉన్నాయో అవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా ఎమ్మెల్యేలపైన ఉండే. అది అప్పుడైనా అందరు ఎమ్మెల్యేలపైన ఎప్పుడూ ఉండదు, కొంతమంది ఎమ్మెల్యేలపైన ఉండే. అందువల్ల ఆ అంశంపై కూడా జగన్మోహన్ రెడ్డికి అప్పర్ హ్యాండ్ తీసుకునే అవకాశం లేదు. ఇక జగన్మోహన్కి అప్పర్ హ్యాండ్ అనేది తీసుకోవడానికి ఇప్పుడు అదనంగా కలిసి వచ్చిన అంశం పీపీపీ.
ఎందుకంటే నేను ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు పెడితే ఈయన ప్రైవేట్ వాళ్ళకి ఇస్తున్నాడు. దానికి తోడు టెండర్లు పిలిస్తే ఎవరు రాకపోవడము, ఒక్కరు రావడం, ఆ ఒక్కరు కూడా నిజమైన కిమ్సా కాదా అని చర్చ జరగడము, ఇదంతా జరుగుతున్న సమయంలో డెఫినెట్గా ఇది కూటమికి వ్యతిరేకంగా బాగా పనిచేస్తున్న అంశం. వివిధ సర్వేల్లోనైతే 80% ప్రజలు పీపీపీ పైన నెగిటివ్గా ఉన్నారని. అందుకే చంద్రబాబు నాయుడు పదే పదే పీపీపీని సమర్థించుకుంటూ నరేంద్ర మోడీ చెప్పాడు, వాజ్పేయి చూపిన మార్గం అంటూ తానొక్కడే డిఫెండ్ చేస్తే ప్రజలు కన్విన్స్ కారు కనుక మోడీకి ఉన్న గుడ్విల్ను, వాజ్పేయికి ఉన్న గుడ్విల్ను అదంతా వాడే ప్రయత్నం చేస్తున్నాడు. సో అది ఏది చేసినా మిగతా విషయాలు అంటలేడు. సూపర్ 6 విషయంలో మోడీ కూడా చేశాడు, వాజ్పేయి చేశాడని చెప్తలేడు చూడండి. అందువల్ల జగన్మోహన్ రెడ్డికి బాగా కలిసి వచ్చిన అంశం 2025లో ఈ మెడికల్ కాలేజ్. అందుకే 1 కోటి సంతకాల వరకు కూడా వెళ్ళాడు. చంద్రబాబు నాయుడు అవకాశం కూడా ఇస్తున్నాడు. దాన్ని అక్కడ క్లోజ్ చేయకుండా ఆయన అడపా దీనిపైన రియాక్ట్ అవుతూ ఏదో ఒక ప్రకటన చేస్తూ దాన్ని ఇంకా ఇష్యూను క్లోజ్ కాకుండా సాగదీస్తున్నాడు. జగన్ సాగదీస్తానికి చంద్రబాబు సహకరిస్తున్నాడు. అందువల్ల ఖచ్చితంగా 2026లో కూడా మీకు మెడికల్ కాలేజీల పీపీపీ వ్యవహారం అనేది టీడీపీ కూటమి వైసీపీల మధ్య ఒక సంకుల సమరం, ఒక పోటాపోటీ పోరాటం అయితే ఖచ్చితంగా జరుగుతుంది.